యామిని కావ్యకి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది. ఆఫీస్కి సిద్ధార్థ్ని పంపించింది ఎవరో కాదు, నేనే. ఆ సిద్ధార్థ్ని నేనే ప్రిపేర్ చేయించి పంపించాను. ఇక మీద నువ్వు అలర్ట్గా ఉండు. అలర్ట్గా ఉండకపోతే నీ ఆఫీస్ ఏమైపోతుందో ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ ఆఫీస్ నీ చేతుల్లో నుండి జారిపోయేలా చేస్తాను. అప్పుడు నీకు ఆ ఇంట్లో కూడా విలువ లేకుండా జరుగుతుంది. అప్పుడు నువ్వు ఆ ఇంటిని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆ సిద్ధార్థ్ నా మనిషి, నేనేం చెప్తే అది చేస్తాడు, అర్థమవుతుందా అని చెప్పి అంటుంది. అది వినగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న యామిని ఇలా అంటూ ఉంటుంది. ఏంటి నీకు ఇంకా బల్బ్ వెలగలేదా? సిద్ధార్థ్ని పంపింది నేనే, కాదు కూడదు అని ఈ విషయం రాజుకి చెప్తే ఏం జరుగుతుందో ఒక్కసారి నువ్వే ఆలోచించు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రాజుని అయితే కావ్య పర్సనల్గా పిలిచి మాట్లాడాలని అనుకుంటుంది. ఇక రాజు అయితే చెప్పండి కళావతి గారు, ఏంటి పిలిచారు, ఏమైనా చెప్పాలన్నారు, ఏం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న కావ్య అయితే ఈయనకి ఎలాగైనా సరే నేను నిజం చెప్పేస్తాను, ఆ యామిని గురించి నిజం చెప్పి నా కంపెనీని నేను ఎలాగైనా కాపాడుకుంటానని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక రాజు అయితే ఏంటి కళావతి గారు, ఎందుకు రమ్మన్నారు, ఏం చెప్పాలని రమ్మన్నారు, ప్లీజ్ చెప్పండి కళావతి గారు, ఏంటి ఏం చెప్పాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న కళావతి అయితే ఏం సమాధానం చెప్పాలో ప్రిపేర్ అయ్యి ముందే వెళ్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ video, please subscribe our channel.